హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూడండి మీ గ్యాస్ స్టవ్ పొయ్యిలో మీకు రెడ్ కలర్ మంట వచ్చి చూడండి మీ పాత్రలు నల్లగా మారుతున్నాయో చూడండి. ఈ వీడియోలో చూడండి మీ పాత్ర నల్లగా మారకుండా నేను 3 టిప్స్ చూపిస్తాను. రెడ్ కలర్ మంట వస్తుంది కదా, రెడ్ కలర్ మంట దేనికి వస్తుంది, అది రాకుండా ఏం చేయాలని ఈ వీడియోలో చాలా ఈజీగా చూపించానండి. ఓకే, మీకు 10 రూపాయల ఖర్చుతో మీరు ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు కూడా. చూస్తూనండి ఏ విధంగా రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, మీకు ఒకసారి ప్రాబ్లం చూపిస్తాను. గ్యాస్ స్టవ్లో మనకు మంట ఎర్రగా వస్తే ఎందుకు మనకు పాత్రలు నల్లగా మారుతున్నాయో ఒకసారి చూడండి. వెలిగిస్తాను గ్యాస్. చూడండి ఏ విధంగా మనకు రెడ్గా వెలిగితే మనకు పాత్ర నల్లగా మారుతాయో తెలుస్తుంది మీకు. చూడండి మన గ్యాస్ వెలుగుతుంది కదా, ఈ విధంగా మనకు ఎర్రగా వెలుగుతుంది కదా, రెడ్గా. ఈ విధంగా వెలిగినప్పుడు ఏమవుతుందంటే మనకు పాత్ర నల్లగా అవుతాయి. ఇది ప్రాబ్లము. ఇలా మనకు రెడ్ కలర్లో ఎందుకు మంట వస్తుందంటే చూడండి, దీనికి మనకు 3 టిప్స్ చెప్తానండి. దీనివల్ల వస్తుంది రిపేర్, మీరు చేసుకోవచ్చు. దాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. మంట రెడ్గా రాకుండా మీకు నేను 3 టిప్స్ చెప్తానండి. ఈ 3 టిప్స్ మీరు ట్రై చేయండి. డెఫినెట్గా మీకు ఇలాగ రెడ్ కలర్ రాదు మంట. అప్పుడు మీకు నార్మల్గా మీకు పాత్ర నల్లవు, నార్మల్గా మీకు పనిచేస్తుంది పొయ్యి. ఫస్ట్ ప్రాబ్లం వచ్చి చూడండి, మన గ్యాస్ స్టవ్లో మనకు మంట ఎర్రగా రావడం కారణం ఏంటంటే చూడండి, మన గ్యాస్ సిలిండర్ ఉంది కదా, ఈ గ్యాస్ సిలిండర్ మనకు వస్తే మనకు రెడ్ మంటగా వస్తుందండి. ఎప్పుడైనా గమనించండి, ఫస్ట్లో మీకు రాదు. సిలిండర్ బిగించినప్పుడు ఆ తర్వాత మీరు కొద్దిగా వాడుతుంటారు కదా, వాడిన తర్వాత మీకు రెడ్ కలర్ మంట వస్తుంది. ఎందుకంటే అప్పటికి గ్యాస్ సిలిండర్లో గ్యాస్ అయిపోవచ్చింది. అంటే మీకు 20 రోజుల తర్వాత ఈ విధంగా మీకు రెడ్ మంట వస్తుంది. ఓకేనా, గ్యాస్ సిలిండర్లో గ్యాస్ అయిపోతూ ఉంటే ఈ విధంగా మీకు రెడ్ కలర్లో మంట వస్తుంది. అప్పుడే మీకు పాత్రలు నల్లగా మారడం కారణం. ఈ ప్రాబ్లం అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు 2 టిప్స్ చూడండి. మనకు రెడ్ కలర్ మంట రావడానికి కారణం ఏంటంటే చూడండి, చాలామంది ఎక్కువ చేసే ప్రాబ్లం ఏంటంటే చూడండి, గ్యాస్ స్టవ్ మనం క్లీన్ చేస్తాం కానీ చూడండి ఈ బర్నర్లు ఉన్నాయి కదా, ఈ బర్నర్ని మనం క్లీన్ చేయము. ఈ క్లీన్ చేయకపోతే ఏమవుతుంది అంటే చూడండి, ఈ బర్నర్లు ఉంది కదా, ఈ బర్నర్ని సరిగ్గా క్లీన్ చేయరు. క్లీన్ చేయకపోతే చూడండి ఈ విధంగా మనకు మట్టిగా లేదంటే డస్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా ఉంటే మనకు సరిగా గ్యాస్ రాదండి. గ్యాస్ రాదు, అది కాక సరిగా మంట కూడా సరిగా ఉండదు. అందువల్ల ఏమవుతుందంటే రెడ్ కలర్లో మంట ఎట్లా పడితే అట్లా వస్తుంది, డస్ట్ ఉండడం వల్ల. ఈ డస్ట్ అంతా మీరు క్లీన్ చేశారనుకోండి, నీట్గా మీకు నార్మల్ బ్లూ కలర్లో మంట వస్తుంది. అప్పుడు మీకు ఎటువంటి మనకు బ్లాక్ అవ్వడం, పాత్రలు అలాంటివి ఏం జరగవు. ఓకేనా, వీటిని క్లీన్ చేసుకుంటున్నాం అలా మనం. అప్పుడప్పుడు నెలకు ఒకసారి క్లీన్ చేయండి మీరు బర్నర్ని. క్లీన్ చేసిన తర్వాత చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే బర్నర్లో కూడా ప్రాబ్లం ఉందండి. ఇక్కడ సెట్ చేస్తాం కదా, ఇలా సెట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంతమంది ఏం చేస్తారు, సైడ్లో మంట వస్తుంటుంది. సైడ్లో కూడా మంట ఎందుకు వస్తుందంటే ఇది సరిగ్గా కూర్చొని ఉండదు. దీన్ని మనం కరెక్ట్గా చూడండి, ఇక్కడ గాడి ఉంటుంది, ఈ గాడి కరెక్ట్గా సెట్ అవుతుంది. అంటే స్టెప్ ఉంటుంది ఇక్కడ. దీన్ని కొంచెం తిప్పండి, ఏం పర్లేదు. ఇట్లా పెట్టి అదమండి, లేదంటే ఇట్లా తిప్పండి. ఇట్లా తిప్పితే కరెక్ట్గా సెట్ అవుతుంది. అప్పుడు మీకు కరెక్ట్గా కూర్చుంటుంది ఆ గాడిలో. అప్పుడు మనకు బయట సైడ్లోంచి మంట రాదు. ఓకేనా, కొంతమంది ఏం చేస్తారంటే ఊరికి పెట్టేసినారు, సైడ్లో గ్యాప్ వచ్చేస్తుంది. ఆ గ్యాప్ వచ్చేయడం వల్ల ఏమవుతుందంటే మంట మనకు బయట రావడం, లేదంటే అనుకుంటుంటారు ఏదో లీకేజ్ ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటారు. అలాంటిది ఉండదు. ఇది సరిగా కూర్చోపెట్టకపోవడం వల్ల ప్రాబ్లము. ఈ విధంగా సెట్ చేసి అదవండి, లేదంటే కొంచెం తిప్పండి. కరెక్ట్గా సెట్ అయితే మీకు మంట ఎక్కడ సైడ్లోకి పోదు. ఓకేనా, ఇప్పుడు ఒకసారి వెలిగి చూపిస్తాను. సైడ్లో మంట వస్తుందా లేదా చూడండి. ఇప్పుడు చూడండి, కొంచెం సైడ్లో మనకు మంట వస్తుందా, ఈ విధంగా మనకు సైడ్లో కొంచెం మంట వస్తుంటుంది. అప్పుడు మనం దీన్ని కరెక్ట్గా సెట్ చేస్తే ఈ సైడ్లో మంట రాకుండా మనకు తగ్గిపోతుంది. ఇది రెండో ప్రాబ్లం. ఓకే, ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకోండి, సరిపోతుంది. క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు 3 టిప్స్ చూడండి. 3 రిపేర్ ఏంటంటే, మన గ్యాస్ స్టవ్లో మనకు రెడ్ కలర్ మంట వస్తుంది కదా, ఈ రెడ్ కలర్ మంట మనకు పోవాలంటే చూడండి చిన్న ప్రాబ్లం అండి. ఒక నట్ ఉంటుంది, ఆ నట్లో ప్రాబ్లం ఉంటుంది. అది ఏ విధంగా చేయాలో మనం చూపిస్తాను ఈ వీడియోలో. ఓకేనా, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ఉంటుంది కదా, రెగ్యులేటర్ మీరు బంద్ చేయండి. ఎందుకంటే సేఫ్టీ ముఖ్యం, మనకు ఎటువంటి ప్రాబ్లం జరగకూడదు. ఓకేనా, ఫస్ట్ మీరు రెగ్యులేటర్ బంద్ చేయండి, రెగ్యులేటర్ ఆఫ్ చేయండి, లేదంటే రెగ్యులేటర్ తీసేయండి. తీసిన తర్వాత మనం గ్యాస్ స్టవ్ని మనం పైకి లేపి దీన్ని ఇప్పుడు తీసి మనం నట్టు చేంజ్ చేయాలో చూపిస్తాను, ఏం ప్రాబ్లం ఉందో. పైన సామాన్లన్నీ తీసేసేయండి. ఫ్రెండ్స్ చూడండి, మనకు రెడ్ ఫైర్ రావడానికి కారణం అక్కడ చిన్న నట్టు ఉంటుంది, ఆ నట్లో ప్రాబ్లం ఉంటుంది. అదేం చూపిస్తాను నేను. చూడండి, ఫస్ట్ మనం ఇక్కడ ఉంది కదా సెట్ ఉంది కదా, బర్నర్ సెట్, దీన్ని మనం ఓపెన్ చేసుకోవాలి. కటింగ్ బ్లేడ్ మీరు స్పానరు ఈ విధంగా మీరు లూజ్ చేసుకోండి. అప్పుడు ఇది లూజ్ అవుతుంది, ఈజీగా ఓపెన్ చేసేయచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ చిన్న నట్టు ఉంటుంది మనకి, గ్యాస్ వచ్చే నట్టు, మన చిన్న కూడా. ఓకేనా, ఈ నట్టును మనం ఇప్పుడు తీసుకోవాలి. కటింగ్ బ్లేడ్ లేదంటే స్పానర్ తీయన ఇప్పండి. ఈ విధంగా లూజ్ చేయండి కటింగ్ బ్లేడ్తో, ఈజీగా ఓపెన్ అవుతుంది. ఈ నట్టు చూడండి, ఇది మనకు ప్రాబ్లం వచ్చింది. అంటే ఇది ప్రాబ్లం అంటే పెద్ద ప్రాబ్లం కాదు, మనకు ఫైర్ ఎక్కువ వస్తుంది. ఫైర్ ఎక్కువ రావడం వల్ల మనకు ఎక్కువ రెడ్ కలర్ మంట వస్తుంది. దీన్ని ఏం చేయాలంటే మనం తగ్గియాలా. చూడండి, దీని నెంబర్ చూడండి మీరు. నెంబర్ మనకు 85 ఉంది ఇక్కడ. ఓకేనా, 85 నెంబర్ ఉంది. ఈ 85 నెంబర్ మనకు
మంట ఎక్కువ వస్తుంది. దీంట్లో మనకు పెద్ద పొయ్యిలో ఇంకొంచెం చిన్న నట్టు కూడా దొరుకుతుందండి. దాని నెంబర్ వచ్చి మనకు 77 చూపిస్తాను ఒకసారి మీకు. ఫ్రెండ్స్ చూడండి, మనకు ఉన్న నట్లు ఇవి మనకు గ్యాస్ స్టవ్లో మనకు వచ్చేటి 4 వస్తాయండి నెంబర్స్. చూడండి ఇక్కడ మనకు 85 అని ఉంది. ఇది 85. ఇది ఇప్పుడు మనం తీసిన ఈ నట్టే మనకు, ఎందుకంటే ఫైరింగ్ ఎక్కువ వస్తుంది. దానివల్ల మనకు ఏమవుతుందంటే రెడ్ కలర్ మంట రావడం, ఇలాగ మనకు పాత్ర నల్లగా కావడం, ఇది మనకు ప్రాబ్లము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో కన్నా కొంచెం చిన్న నెంబర్ మనం వేయాలా. చూడండి ఇక్కడ 77 ఉంది కదా, ఈ నెంబర్ నట్టు మనం వేయాలా. అంటే మనకు కొంచెం మంట తగ్గుతుంది. కాకపోతే ఒకటి రెడ్ ఫైర్ రాదండి ఈ విధంగా ఇది మారిస్తే. ఓకేనా, మీరు ఏం చేస్తారంటే గ్యాస్ స్టవ్ షాప్ కాడికి వెళ్ళి 77 నెంబరు పెద్ద పొయ్యి నట్టు ఇవ్వండి అని అడగండి, ఇచ్చేస్తారు ఈజీగా. అప్పుడు మీకు ఇది 10 రూపాయలు కాస్ట్, ఇది ఎక్కువ కూడా కాదండి, ఓన్లీ 10 రూపాయలు 10 రూపీస్లో మీకు రిపేర్ అయిపోతుంది. ఓకేనా, ఇంకా మీకు తక్కువ మంట కావాలంటే చూడండి 65. ఇది చిన్న పొయ్యి నట్టు. ఇది ఈ చిన్న పొయ్యి నట్టు మీరు వేస్తే ఏమవుతుందంటే, ఈ చిన్న పొయ్యి నట్టు మీరు వేసారనుకోండి మీ ప్రాబ్లం పోతుంది. కాకపోతే ఏమన్నా మంట తక్కువ వస్తుంది, అందువల్ల మీకు భిన్న వంట కాదు. అందువల్ల మీరు ఏం చేస్తారంటే నెంబర్ నేను చెప్పినట్టు చూడండి, నెంబర్లు 4 రకాలు ఉంటాయి. ఒకటి 85, ఇంకోటి వచ్చి 77, ఇంకోటి వచ్చి 65. ఓకేనా, మీరు ఏం చేస్తారంటే మీది ఏ పొయ్యి చూసుకోండి. చిన్న పొయ్యి అయితే 65 చెప్పండి, దాంట్లో ఏమైనా చిన్నది ఉంటే తెచ్చుకోండి 65, లేదంటే దానికంటే చిన్నది. ఒక పెద్ద పొయ్యి అయితే ఈ విధంగా మీరు 77 చెప్పి తెచ్చుకోండి. మీకు ఎక్కువ మంట కావాలంటే చూడండి 85 తెచ్చుకోండి. ఈ విధంగా డిఫరెంట్. ఇప్పుడు మనం తీసింది 85 కాబట్టి మనం 77 వేద్దాం. ఇది వేస్తే మనకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మంట మనకు మీడియంగా వస్తుంది. మనకు రెడ్ ఫైరు ఇలాగా మనకు ప్రాబ్లం వచ్చేటి ఏమి ఉండదు. కరెక్ట్గా మనకి ఎంత రావాలో మంట అంత వస్తుంది. ఈ విధంగా మీరు ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా బాగా ఎక్కించిన తర్వాత చూడండి కటింగ్ పెడితే లైట్గా మీరు ఈ విధంగా టైట్ చేయండి. ఎందుకంటే ఎక్కువ టైట్ చేసి ఇక్కడ ఇరిగిపోతే మొత్తం సెట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, అందువల్ల మీరు కరెక్ట్గా మీరు ఎంత టైట్ కావాలో అంత టైట్ చూసుకోండి. ఎక్కువ టైట్ చేయకండి హెవీగా. ఓకే, యాసిడ్ ఇది ఎలా ఉందో అలా ఫిటప్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు రిపేర్ చేసిన తర్వాత ఈ విధంగా సెట్ చేసేయండి. నార్మల్ గ్యాస్ స్టవ్ ఎలా ఉంది అలాగా. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే చూడండి, గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ఉంటుంది కదా, రెగ్యులేటర్ మీరు ఆఫ్ చేసి ఉంటే రెగ్యులేటర్ ఆన్ చేయండి, లేదంటే రెగ్యులేటర్ తీసి ఉంటే దాన్ని ఫిటప్ చేసేయండి. మళ్ళీ ఆన్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనకు రెడ్ కలర్ మంట వస్తుంది. ఈ ప్రాబ్లం మనకు సాల్వ్ అయిపోయింది. పాత్రలు నల్లగా మారడం ఇలాంటివి ఏం జరగదు. ఓకేనా, ఈ విధంగా మీరు ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు 10 రూపాయలతోనే. ఒకసారి చూపిస్తా చూడండి. ఆన్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు మనకు బ్లూ కలర్లో మంట వస్తుందా. చూడండి బ్లూ కలర్ మంట వస్తుంది కదా, ఈ విధంగా మనం రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనకు రెడ్ కలర్లో ఎక్కువ మంట వస్తుంది. ఎందుకంటే చూడండి ఎక్కువ ఫైర్ రావడం వల్ల ఎక్కువ మంట వస్తే ఏమవుతుందంటే ఈ విధంగా మనకు రెడ్ కలర్లో లేదంటే ఎల్లో కలర్లో ఈ విధంగా మంట వస్తుంది. దీనివల్ల మనకు పాత్రలు నల్లగా మారడం కారణము. ఓకేనా, ఇలా బ్లూగా వెలిగితే మనకు పాత్రలు నల్లగా కావండి. ఓకే, ఇది మన టిప్స్ కావాల్సింది. ఓకే, ఈ విధంగా మీరు 10 రూపాయల ఖర్చుతో మీరు గ్యాస్ స్టవ్ని ఈ విధంగా మీరు చాలా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఇంకా ఓకే చూసారు కదా ఫ్రెండ్, ఈ విధంగా మనం చాలా ఈజీగా చూడండి ఒక నట్టు మనకు ఈ విధంగా ప్రాబ్లం ఉంటుంది. అది మార్చితే మీకు చూడండి ఈ విధంగా మీకు పాత్రలు నల్లగా మారవండి ఎప్పుడు కూడా. ఓకేనా, మంట ఎక్కువ రావడం వల్ల మనకు ఈ విధంగా మనకు ప్రాబ్లం వస్తుంటుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే గ్యాస్ సిలిండర్ మనకు గ్యాస్ తగ్గినా కూడా లాస్ట్లో మనకు ఈ విధంగా రెడ్ కలర్ మంట వస్తుంది. లేదంటే బర్నర్లు మనం క్లీన్ చేయకపోయినా కూడా ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా, అప్పుడప్పుడు మీరు క్లీన్ చేస్తూ ఉండండి, ఎటువంటి ప్రాబ్లం రాదు. ఫ్రెండ్స్ మీ గ్యాస్ స్టవ్లో మీకు రెడ్ కలర్ మంట వచ్చి చూడండి పాత్రలు నల్లగా మారుతుంటే చూడండి ఈ విధమైన ప్రాబ్లం నేను ఇంకొక వీడియో కూడా చేశాను. ఆ వీడియో ఏంటంటే చూడండి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఆ వీడియో మీరు చూడండి తప్పకుండా. ఇటువంటి ప్రాబ్లం లేకుండా వేరే ప్రాబ్లం కూడా మీరు ఆ విధంగా కూడా మీరు రిపేర్ చేసుకోవచ్చు. ఏ విధంగా రిపేర్ చేయాలో చూపించిన ఆ వీడియోలో చూస్తుండండి. ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా చూడండి నా ఇన్స్టాగ్రామ్ నా ట్విట్టర్ ఐడి మీకు లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వాళ్ళు ఫాలో అయ్యి మీరు అక్కడ కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధమైన క్రియేటివ్ వీడియోస్ నేను చాలా చేస్తూ ఉంటాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తుండండి ఇలాంటి క్రియేటివ్ వీడియోస్. ఇంకోసారి కలుసుకుందాం. అందరికీ బాయ్ ఫ్రెండ్.